హలో ఎవ్రీవన్, నా వాయిస్ అయితే ఫుల్గా పోయింది. నిన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. సో అక్కడ డ్రింక్స్ అయితే తాగడం వల్ల వాయిస్ పోయింది. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నానో నా ముక్కు మాట్లాడుతుందో అర్థం కావట్లేదు, అలా ఉంది నా వాయిస్. కానీ వీడియో లేట్ అవుతుంది కదా అప్లోడ్ చేయడం. సో ఇట్స్ ఓకే, మీరు అడ్జస్ట్ అవుతారని నేనైతే అప్లోడ్ చేసేస్తున్నాను. నిన్న యాక్చువల్లీ మేమైతే ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. సో భద్రాచలంలోని హైదరాబాద్ నుంచి అయితే మా పిన్ని వస్తుంది. మా పిన్నిని అయితే వైరాలో పికప్ చేసుకోవాలి మేము. సో మా పిన్ని మాకు సూర్యాపేటలో ఉన్నప్పుడు కాల్ చేయమని చెప్తే మా పిన్ని ఆల్రెడీ ఖమ్మంలో దిగిన తర్వాత కాల్ చేసింది. సో ఇక్కడ మేము హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళాము. సో ట్రైన్ అయితే ఇక్కడ మేము భీమవరం నుంచి వచ్చేసరికి ట్రైన్ దగ్గర అయితే గేట్ పడింది. సో మేము అసలు ఎప్పుడు అటు నుంచి రాలేదు. కారులో సిఎన్జి కొట్టిద్దామని అటువైపు వెళ్ళాము, కానీ పవర్ లేకపోవడం వల్ల అది లేదు. సో అక్కడ గేట్ పట్టడం వల్ల ఇంకా లేట్ అయింది. ఎందుకంటే ఆటోమేటిక్గా మా పిన్ని చేతిలో నాకు తిట్లు ఉండాలి కదా, మమ్మల్ని ఎప్పుడు వెయిట్ చేపిస్తారు అని అన్నారు. ఒకటే తిట్లు, ఎంతసేపు వెయిట్ చేయాలి అని. ఈ గ్యాప్లో ఒక రీల్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ మా పిన్ని టెన్షన్ ఎక్కువైపోయింది. సో అందుకని నేను రీల్ క్యాన్సిల్ చేసుకుని మా పిన్ని వాళ్ళు పికప్ చేసుకున్న తర్వాతనే నేను ఒక రీల్ చేశాను. అది ఆల్రెడీ నిన్న మీకు పోస్ట్ చేశాను. నల్లగుండ కానీ నా భావం మంచోడు చిలక నా రామ చిలక. రియల్లీ నిజంగానే అబ్బా ఈ సాంగ్ అయితే సెట్ అయ్యేలాగా ఉంది అనుకున్నాను. వెంటనే ఆ రీల్ చేసేసాను, అప్లోడ్ చేసేసాను. ఈ సాంగ్ అయితే నాకు నచ్చింది నిజంగా. అలా అని మా ఆయన నల్లగున్నారని కాదు, మా ఆయన బంగారం అంతే. మా పిన్నితో పాటు మా చెల్లెలు కూడా వచ్చారు, హనీ, శ్రావణి. సో ఇక్కడ నేను రీల్ చేస్తుంటే మా పిన్ని ఏంటి మా అల్లుడి మీద ఆ సాంగ్ నువ్వు రీలు అని అన్నది. మా పిన్ని అయితే ఒకటే నవ్వుతుంది వెనక. నువ్వు మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తున్నావు, మరి శారీస్ ఏవి అనుకుంటున్నారా? శారీస్ క్యారీ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మేము అవి క్యారీ చేసుకుంటూ వెళ్ళాలంటే అక్కడికి పోయేసరికి ఇంకా మ్యారేజ్ చూసేది ఉండదు. శారీస్ చూసుకోవడమే సరిపోతుంది మాకు. ఎందుకంటే అవి పట్టుకొని ఎండకి వేడికి తట్టుకోలేక వెంటనే ఇంకా పెళ్ళి అయ్యిందాక కూడా ఉండకుండా అయిపోద్ది. సో యాక్చువల్గా మేమైతే ఇక్కడ మ్యారేజ్కి అయితే వచ్చేసాము. ఇదిగా మా చెల్లి, హనీ, మా వారు. నేను సారీ కట్టేశాను, కానీ చాలా కష్టంగా ఉంది. మా పిన్ని అది వెనకాల ఉన్నది శ్రావణి, ఈ సిస్టర్. సో ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాము. సో ఇక్కడ ఈ ఊరు అంటే భద్రాచలం దగ్గరలో. సో మళ్ళీ ఇప్పుడు అంతా కొత్తగా ఉంది. నాకే ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. పెట్టుకున్న బొట్టులు కూడా అసలు స్వెట్కి మొత్తం కారిపోయాయి, మొత్తం క్లీన్ అయిపోయాయి. అసలు అంత బొట్లు లేకుండా ఉన్నాయి ఫేస్లన్నీ. అసలు నిజంగా అంత వేడి, అసలు ఎంత స్వెట్ అసలు. అంటే అశ్వపురం అనమాట, అదంతా స్టోన్ అంటే రాయి ఉంటుంది కాబట్టి అంత వేడి వచ్చింది అనుకుంటా. అసలు తట్టుకోలేకపోయాము. కానీ నేను మీకు మా పిన్నిని చూపించాను కదా, మా మమ్మీ మా మావయ్య హైట్ అయితే. సో మిస్ యూ అమ్మ మావయ్య ఇద్దరు కూడా లేరు. సో మా పిన్ని ఒక్కతే ఉంది. సో మా పిన్నిని చూసారు కదా ఎంత హైట్ ఉందో. సో ఆల్మోస్ట్ వాళ్ళ సిస్టర్స్ మొత్తం ఇంకా అంటే అక్క చెల్లి మొత్తం ఒకటే సైజు ఉంటారు. మంచిగా స్లిమ్గా షార్ట్గా ఉంటారు. అక్కడ నుంచి అయితే మనుగురు రెట్టమ్మ ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మంచిగా ఒక తోటలాగా ఉంది, బనానాస్. అలాగే మా పిన్నును మా శ్రావణి చూడండి అక్కడ మునక్కాయ ఆకుతోటి రేపు పప్పు చేయాలంట. మా వారు తర్వాతకి లేచి నాకు కూడా కావాలి అన్నారు. అలాగే మా పిన్ని చెప్పాను కదా ఈరోజు నైట్ 8:30 కల్లా డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సో మరి ఆ గ్యాప్లో మళ్ళీ వస్తున్నాం కాబట్టి ఒక 2-3 శారీస్ సైడ్ బిజినెస్ చేస్తుందని చెప్పాను కదా, ఆ శారీస్ కూడా తీసుకొచ్చేసింది ఇక్కడికి. సో ఆ శారీస్ అవి ఇక్కడ నాకైతే ఈ మంచం చాలా నచ్చింది, బాగుంది. సో మునకాకుతోటి మా వారికి కూడా కావాలన్నారు, కానీ ఎక్కువ కొయ్యలేదు. నేను అలాగే అక్కడ ఉన్న క్రోటన్ మొక్కలు కూడా తెచ్చేసుకున్నాను. ఇక్కడేమో అస్సలు వెళ్ళనియడం లేదు. మా పిన్నికేమో నైట్ డ్యూటీ ఉంది, మాకేమో స్కూల్లో అలాగే షాప్లో క్లోజ్ చేసే టైం కూడా అయిపోతుంది. సో త్వరగా వెళ్ళాలనుకుంటే ఎంత త్వరగా బయలుదేరినా ఎలాగైనా 10 o'clock 11 అవుతుంది. సో తర్వాతకి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నాకైతే రోడ్ సైడ్ మొక్కజొన్న పత్తులు ఉన్నాయి ఇంగువా. సో నాకు ఇలా రోడ్ సైడ్ కాల్చిన మొక్కజొన్నలు అంటే నాకు చాలా ఇష్టము. సో వెంటనే మా వారైతే కారు నుంచి దిగట్లేదు, నన్నే దించుతున్నారు. దించిన తర్వాత ఇది సరిగ్గా కాలలే, అది సరిగ్గా కాలవలేదని సో మళ్ళీ నాకు తిరిగి పంపించేసి మళ్ళీ కాల్పేసి చేస్తున్నారు. సో ఎందుకు లేవు ఇంకా అని నేనే ఒక 2 మంచిగా కాల్ చేశాను. బిజినెస్ పెట్టుకోమంటున్నారు, ఎలా ఉంటుంది? త్వరగా వెళ్ళాలి పాపం. మా పిన్ని మళ్ళీ నైట్ 1 అయినా 2 అయినా సరే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సో ఇలా అయితే మొక్కజొన్నలు ఇలా అందరం కలిసి తింటున్నాం.
సో ఫీల్ గుడ్, హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇలా మా ఫ్యామిలీ అంటే మా పిన్ని, మా చెల్లెళ్ళు, అలాగే మా వారు కూడా నా పక్కనే ఉన్నారు. సో మేమంతా కలిసి మా ఊరు దాకా వెళ్ళి వచ్చాము. సో హ్యాపీగా అనిపించింది. సో ఎలా ఉంది నా ట్రావెల్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్.